కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని పర్వతనగర్లో వెంకటేష్ ఆధ్వర్యంలో, హరినగర్లో నరసింహ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ హాజరై మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల శ్రమను రోజుల కొద్దీ దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తి కూడా పరిమితులుంటాయని, ఈ చాకరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినాల కోసం పోరాటాలు చేశారని, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనమని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కార్మికులే ఈ దేశానికి పట్టుకొమ్మలన్నారు. తమ కష్టంతో సమాజ సంపదను పెంచేది కార్మికులేనని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా అర్హులైన కార్మికులకు కార్మిక కార్డ్స్ అందించడం జరుగుతుందని తెలుపుతూ, అవసరం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరారు. మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులకు పనులు, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటేష్, జహాద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, రాము యాదవ్, హరినగర్ ఎస్బీఐ ఆర్ రమేష్, ప్రేమ్ కుమార్, బైన్ల యాదయ్య, చంటి, రమేష్, యాది, రాజు, విజయ్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి నరసింహ, హరినగర్ అల్లాపూర్ డివిజన్. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. వారి యొక్క హక్కుల యొక్క సాధనకై మేడే జరుపుకుంటున్నారని మా విషయం అందరికీ తెలుసు. ప్రపంచంలో 1886 సంవత్సరంలో చికాగో నగరంలో అనే మార్కెట్లో ఈ కార్మికుల యొక్క ఐక్యత కోసం పోరాటం జరిగింది. ప్రపంచం పారిశ్రామిక విప్లవం జరుగుతున్న రోజుల్లో ప్రపంచంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు అయినప్పుడు వారికి అవసరమైన కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో అవసరమయ్యేవారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా పని గంటలు ఎక్కువగా ఉండేవి. దాదాపు 16 నుంచి 20 గంటల పని గంటలు ఉండేవి. కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. ఆ 16 నుంచి 20 గంటల పని గంటలను తగ్గించాలనే ఉద్దేశంతో 1886 సంవత్సరంలో మార్కెట్లో కార్మికులందరూ ఐక్యంగా 40,000 మందితో పోరాటం జరిగింది. యాజమాన్యాలు దీన్ని జీర్ణించుకోలేక పోలీసు యొక్క సహాయం తీసుకుని వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దాదాపు ఆ రోజు 4 చనిపోయారు, 40 మంది గాయాలైనవి. తర్వాత 40 మందిలో మళ్ళీ 7 మంది కూడా చనిపోయారు. దీనికి నిరసనగా అప్పుడు ఒక కార్మికుడు నోట్లో బాంబు పెట్టుకొని పేల్చేసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి ఈ కార్మికులపై జరిగిన హేయమైన చర్యగా అందరూ అభివర్ణించారు. ఆ తర్వాత మనకు ఈ మే 1ని ప్రపంచ కార్మికుల యొక్క విముక్తి కోసం చేసిన పోరాట దినంగా పరిగణించి కార్మికుల దినంగా జరుపుకుంటారు. ప్రపంచమంతా కూడా ఈ మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. అప్పటి నుంచి మనకు 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు రిక్రియేషన్ జరుపుకోవాలని ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అసంఘటిత కార్మిక సంఘాల కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా అల్లాపూర్ డివిజన్ నుంచి మన హరినగర్ నుంచి కొంతమంది పనిచేస్తున్నారు. అసంఘటిత కార్మిక రంగం తరఫు నుంచి మనకు అల్లాపూర్ డివిజన్లో అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు ఇచ్చేసి ఈ కార్మిక జెండాను, మేడే జెండాను ఎగరవేశారు. అదేవిధంగా ఇక్కడున్న పక్కబస్సులో ఉన్న ప్రెసిడెంట్లు మన రామరెడ్డి గారు, యోగి గారు, మిగతా అందరూ కూడా అటెండ్ అయ్యి మేడే ఉత్సవానికి ముందుగా మేడే శుభాకాంక్షలు. ఇక్కడ పర్వతనగర్లో కుమ్మరి వెంకటేష్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హాల్ దగ్గర మేడే కార్యక్రమం, జెండా వందన ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేస్తారు వెంకటేష్ గారు. అలాగే అల్లాపూర్, బోడబండ ఇక్కడెక్కడైతే కార్మికుల సంఘాలు ఉన్నాయో అందరి దగ్గర బైక్ ర్యాలీ తీసి అక్కడ వెంకటేష్ గారు మేడే రోజు వాళ్ళందరికీ ఫ్రూట్స్ అటువంటివన్నీ పంచి ఇస్తారు. మేడే రోజు చాలా అందరికీ ఇక్కడ లేబర్ని జమ చేసి, ఎందుకంటే ఇక్కడ అందరు కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరికీ మేడే చాలా సంతోషంగా జరుపుకుంటారు. చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొంటారు. వెంకటేష్ గారు చాలా మందికి లేబర్ కార్డులు కూడా గతంలో లేబర్ డిపార్ట్మెంట్ నుండి లేబర్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. వెంకటేష్ చాలా ఆయనే తోచినంత ఆయన సమాజానికి లేబర్ ఇక్కడ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయన తోచినంత సాయం చేస్తాడు. అందరికి లేబర్ కార్డ్స్ కానీ వేరే ఏదైనా సాయం కానీ లేబర్కి ఎటువంటి ఆపదన్నా ఆదుకుంటాడని ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. స్ఫూర్తి భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే పర్వతనగర్ కమ్యూనిటీ హాల్ సరౌండింగ్స్లో
ఇక్కడ కార్యక్రమాన్ని వెంకటేష్ గారు మరియు వాళ్ళ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మే డే సెలబ్రేషన్స్ అంటే లేబర్స్ వర్కర్స్ల రోజు వాళ్లకు ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వర్కర్స్ అందరూ కూడా జరుపుకునే పండుగ మేడే. ఈ మేడే సెలబ్రేషన్ సందర్భంగా కార్మికులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు వీళ్లతో గంటలు పని తీసుకొని వాళ్లకు రెస్ట్ అనేది ఉండేది కాదు. ఐక్యరాజ్య సమితిలో డిస్కషన్ చేసి అన్ని దేశాల వాళ్ళందరూ కూడా కలిసి కార్మికులకు కూడా వాళ్లకు టైం అంటూ ఉండాలి, పని గంటలు అనేది నిర్ణయించాలి అనే ఉద్దేశంతో 8 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది. 8 గంటల సమయం వరకే వాళ్ళు వర్క్ చేయాలి. తర్వాత వీక్లీ ఒక హాలిడే కూడా వీళ్ళకి ఇవ్వాలి అని డిస్కషన్ జరిగింది. ఆ మేరకే ఈరోజు మే 1 నాడు కార్మికుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా శ్రమపడి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ముందుకు రావాలని నేను హృదయపూర్వక కోరుకుంటాను. భవన నిర్మాణ కార్మిక సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. గత 12 సంవత్సరాల నుంచి పర్వత్ నగర్లో పంచాయత్ కూడా జెండా ఎగిరేయడం అవుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లేబర్ కార్డులు ఇస్తున్నాము. గౌసుడీన్ వచ్చారు, రోజున వచ్చారు, బాబుబాయ్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలని స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం వడిదిల్లింది. దానివల్ల పెళ్ళైన అమ్మాయిలకు డబ్బులు వస్తాయి. ఎన్ని ఉన్నాయి లేబర్ కార్డ్? లేబర్ కార్డు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ డెలివరీ అయితే డబ్బులు వస్తాయి, కాలు వస్తే ఇరిగిపోతే డబ్బులు వస్తాయి, మరణిస్తే డబ్బులు వస్తాయి, పెళ్లి చేస్తే డబ్బులు వస్తాయి. ఇట్లా మనం ఇక్కడ ఒక 30 మందికి ఇవ్వడం జరిగింది. మన స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్రం మొత్తంలో ఉంది. మన ప్రజలకు సేవ చేస్తున్నాం, కార్మికులకు